జగన్ కుటుంబంలో అందరూ అంతేనా? డౌటొస్తుంది. ఎందుకంటే జగన్ తల్లి నిన్న కాక మొన్న జగను ఆంధ్రాలో ఎలాగుంటారంటే, ఇప్పుడు ఆయన కోసం మనకెందుకు అని చెప్పినటువంటి తల్లి, ఈరోజు ఇడుపులపాయలో ఆయన తాలూకు బస్సు యాత్ర ప్రారంభిస్తుండగా ప్రార్థన చేసింది ఒక పావుగంట సేపు. ఏమని ప్రార్థన చేసింది? నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డతో తోడుండాలి, నా బిడ్డను కాపాడాలి. ఇదే ఎంతసేపు కూడా. అంటే పావుగంట, అరగంట సేపు ప్రార్థన చేసినట్టయితే, నిన్న జగను ఎవరు అన్నది కరెక్టా? ఈరోజు నీ తాలూకు ప్రార్థన కరెక్టా? అన్నది మీరే ప్రశ్నించుకుంటే బాగుంటుంది. మీరు క్రైస్తవులు. మీరు ప్రేయర్ చేస్తారు. గానీ గుడిలోకి, గోపురాల్లోకి మీ తాలూకు సిద్ధాంతాన్ని, మీ తాలూకు ఏమంటారు దాన్ని? సాంస్కృతిక సంపద అంటారు. అంటే మీ సాంస్కృతిక సంపద మీకుంటుంది. బైబిల్ పట్టడం గానీ, స్తోత్రం చేయడం గానీ ఏదైనా సరే ఉంటుంది. మరి ఇక్కడకొచ్చేసరికి మీరు ఎందుకు హిందువులనే భ్రమింపజేస్తారు? నేను క్రైస్తవుడిని అనే ఓటడిగితే బావుంటుంది కదా! హిందూ దేవాలయాల్లోకి వెళ్ళిపోతారు. పట్టు వస్త్రాలు ఇస్తారు. ఇంకేదేదో సమర్పిస్తారు. అక్కడేమో మంత్రాలు చదవాలి. బయటేమో బైబిల్ పట్టుకొని ప్రార్థనలు చేయాలి. ఏది మీకు కరెక్టు? మీరు హిందువా? క్రైస్తవుడా? అనేది ప్రజలకి అర్థం గాక అన్ని మతాలు మనకొకటే. హిందూ మతం, క్రైస్తవ మతం, ముసల్మాన్ ముగ్గురు ఒకటే. మనం మంచినే తీసుకోవాలి కానీ చెడు తీసుకోకూడదు. అలా కాకుండా నేను కాసేపు వేదం చదివి, కాసేపు బైబిల్ చదివి, ఇంకాసేపు ఏదో ఖురాన్ చదివినట్టయితే నన్ను గురించి ఏమనుకుంటారో మీరు ఆలోచించండి. అలా ఉంది మీ పరిస్థితి. అయితే ఇంట్లోంచి బయలుదేరుతుండగా ఉదయం నుంచి వైరల్ అవుతుందేటంటే, జగను ఎడమ కాలు ముందు పెట్టి నడిచారంట. ఇది చాలా తీవ్రమైనటువంటి అశుభం. జగన్‌కి చాలా అంటే ఒక ప్రమాద సూచికను హెచ్చరిస్తుంది అని అంటున్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కుడి అన్నది శుభసూచకంగా అనుకుంటారు కదా! అందుకే ఎడమ, కుడినేమో మనకి వారి పెద్దలు కొన్ని పాటించమని చెప్పారు. ఎడమ కాలు, ఎ కుడి కాలు. అమ్మ కుడి కాలు ముందు పెట్టిరాము అంటారు. ఎడమ కాలు ముందు పెట్టిరాము అనరు. అమ్మ కుడి చేత్తో తీసుకోమ్మా ఏదంటే అంటారు గానీ, ఎడమ చేత్తో తీసుకోమ్మని చెప్పరు కదా! పవిత్రమైన పనులు చేయడానికి ఎడమ చెయ్యిని వాడరు కదా! పవిత్రమైన, పునీతమైన పనులు చేయడం కోసం ఎడమ కాలు వాడరు కదా! మరి ఈయన ఎందుకు ఎడమ కాలు కావాలనే ఎవరైనా సిద్ధాంతులు, శాస్త్రులు, యోగులు చెప్పిన మాటలు విని ఎడమ కాలు పెట్టాడా? లేతే అంటే అంటే ఆయాచితంగా, అనుకోకుండా ఎడంకాయ ముందొచ్చిందా? ఎడంకాయే గాని ముందొచ్చినట్లయితే ఇప్పుడు వైరల్ అవుతున్నట్టుగా అది నిజమైతే మాత్రం ఇది తప్పకుండా జగన్‌కి అశుభం. వచ్చే ఎన్నికలు మాత్రం చాలా మనిషిని ఒక టార్చర్ పెడతాయి. ఎందుకంటే రాజకీయాల్లోకి ఎవరు రావాలి? రాజకీయాల్లోకొచ్చిన తర్వాత డబ్బులు పంచుతాయి కాదు, ప్రజాసేవ చేయాలి. ప్రజలకు శాశ్వత భవిష్యత్తు ప్రణాళికలు వేయాలి. అవి ఆచరణలో చూపించాలని ఈ 74 రోజుల్లోనూ అర్థం అవుతుంది. అందువలన ఆయన ఎడమ కాలు ముందు పెట్టినట్టుగానే ఆయన పనులు కూడా సాగుతున్నాయి. ఆయన ఇంతకుముందేంటంటే ఎవరు అడ్డం వస్తే వాళ్ళని కొట్టేద్దాం అనుకునేవాడు గానీ, ఇప్పుడు అడ్డం ఎవరు రాలేరు. ఎందుకంటే జనసేనను మించినటువంటి సేన కాదు ఎవరు. పోలీసులు కూడా మీకు సహకరించరు. ఇంతకుముందు మీ ఇంటి పాలేరుల్లాగా, మీ ఇంటి ఏదో ఆహ్, మీ మీ తాలూకు మీ తాలూకు సొంత మనుషుల్లాగా అలాగుండేవారు గానీ, ఇప్పుడు మీ సొంత మనుషులు కాదు. ప్రభుత్వం తాలూకు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి శాంతి, భద్రతలను కాపాడడానికి ఉన్న మనుషుల మాట. వాళ్ళిప్పుడు మీరు చెప్పింది వినరు. ఎవరు చెప్పింది వినరు. వాళ్ళకున్న ఆర్డర్స్ వస్తాయి పెద్దల నుంచి. సూపరు అఫీషియల్స్ నుంచి. ఆళ్ళ ఆర్డర్స్ ప్రకారంగా ఫాలో అయిపోవడం గానీ, అయ్యో! నిన్నటి వరకు మన ముఖ్యమంత్రిగా ఉన్నారురా అనేటువంటిది మాత్రం జరగదు. ఏదో బలవంతంగా ఓట్లు వేయించాలనుకుంటే మునుపటిలాగా ఊరుకునే వాళ్ళెవరు లేరు. చంద్రబాబు నాయుడు మొత్తం ఓటుల లిస్ట్ అంతా ఉంది. ఎన్ని దొంగ ఓట్లున్నాయో ఉన్నది ఉంది. మొత్తం మునుపటిలాగా పెళ్ళికొచ్చిన వాళ్ళందరినీ ఓటర్లుగా పెట్టుకునే అవకాశం ఉండదు. తెలుగుదేశం సైనికులు, జనసేన సైనికులు ఏకకళ్ళతో ఎదురు చూస్తుంటారు.
అంటే తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు గనక ఏమిటో తెలీదు. అంటే మీ తాలూకు షర్మిల ఏం మాట్లాడుతుందో తెలీదు. ఒకసారి తప్పయిపోయిందంటుంది. ఒకసారి తాట చేస్తానంటుంది. ఒకసారి ఏదో అంటే ఈ ముగ్గురిలో ఎవరిలో కూడా స్థిరత్వం లేకపోవడం ఏంటండి? షర్మిల నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. మరి జగన్ గారు నోటికొచ్చినట్టుగా అన్నీ అబద్ధాలే మాట్లాడతాడు. మరి విజయమ్మ కూడా పాపం ఆవిడ పెద్దావిడ కదా! ఆవిడ ప్రేయర్ ఏదో ఆవిడ చేసుకోవచ్చు కదా! జగన్‌తో నాకేం సంబంధం అని చెప్పింది. ఈరోజు జగన్‌తో ఏ సంబంధంతో నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ అని చెప్పేసి ఆయనేమో అబద్ధాలు చెప్పొచ్చా? చెప్పండి. ఆవిడ అబద్ధాలు చెప్పొచ్చా? ప్రేయర్ చేయొచ్చా? ప్రేయర్ చేసి హిందువుల్ని నా మనుషులని ఎలాగంటుందావిడ? అర్థమైందా? ఇకపోతే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పేదరికానికి, పెత్తందారికి మధ్య యుద్ధం. మీరు నమ్ముతారండి? జగను పేదవాడంట. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆపోజిట్ పార్టీలందరూ కూడా పెత్తందారులట. మరి లెక్క కట్టేస్తే సరిపోద్ది కదా! మీకెన్ని కోట్లున్నాయి, వాళ్ళకెన్ని కోట్లుందో, మీకెంత ఆస్తుందో, వాళ్ళకెంత ఆస్తుందో, మీరెంత ల్యాండ్ కబ్జా చేశారో వాళ్ళంత వేసేయండి సిట్టింగ్ జడ్జితో ఒక సిట్టింగ్ జడ్జెస్ వేసేది తేల్చండి. ప్రజల సంపదని ఎవరు దోచుకుంటారు? అంటే ప్రజానాయకుడైనంత మాత్రంలో ప్రజల సంపదని దోచుకోవాలా? ఒకసారి అంతరాత్మను అడగండి. ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఏమిటి ఈ ఈ ఈ బుకాయింపేమిటి? ఈ తిరుగుబాటేమిటి? ఈ దౌర్జన్యం ఏంటి? ఏమిటి ఈ హింస? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే బావుంటుంది. థాంక్ యూ.